Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. వీకెండ్ సరదా ముచ్చట్లు ఎపిసోడ్ 90 కి అందరికీ స్వాగతం. చాలా మంది ఎప్పటి నుంచి అడుగుతున్న లేటెస్ట్ ఓటీటీ అండ్ మూవీ అప్డేట్స్ తో ముందుకు వచ్చేసా. సో లేట్ చేయకుండా లాస్ట్ వీక్ జరిగిన విశేషాలతో పాటు లేటెస్ట్ ఓటీటీ అండ్ మూవీ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే ఈ ఇయర్ కాలీవుడ్ నుంచి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన మహారాజా ఫిల్మ్ ఇంకొద్ది రోజుల్లో ఓటీటీలోకి రాబోతుంది. ఈ జూలై 12 నుంచి నెట్ఫ్లిక్స్ లో 5 ఇండియన్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ కాబోతుంది ఈ ఫిల్మ్. సో థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు ఇంకో 4 డేస్ ఆగితే చాలు. కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఈ సిరీస్ కి మూవీస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, అలానే యాంటీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అయితే చాలా మంది ఈ మూవీని థియేటర్స్ లో మిస్ అయ్యారు. వాళ్ళైతే జూన్ 9 నుంచి ఓటీటీలో ఈ మూవీని చూడొచ్చు ఇన్ అమెజాన్ ప్రైమ్. థియేటర్కల్ గా తెలుగు వర్షన్ కూడా రిలీజ్ అయింది, బట్ 9th తెలుగులో వస్తుందో లేదో చూడాలి. సూరి హీరోగా తమిళ్లో సూపర్ హిట్ అయిన గరుడన్ ఫిల్మ్ ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి, బట్ మూవీ తెలుగులో అయితే లేదు. ఫిరోషియాది మ్యాడ్ మ్యాక్స్ గా రెంటల్ పర్పస్ మీద అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఒక తెలుగు వ్యక్తి ఇన్స్పిరేషన్ తో బాలీవుడ్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ ఫిల్మ్ శ్రీకాంత్ ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ప్రెజెంట్ తెలుగులో అయితే అవైలబుల్ గా లేదు, బట్ ఖచ్చితంగా ఫ్యూచర్ లో తెలుగునైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫహద్ ఫాజిల్ హీరోగా 2023లో మలయాళంలో తెరకెక్కిన ధూమం ఫిల్మ్ ఇప్పుడు తెలుగులో రావడానికి రెడీ అయింది డైరెక్ట్ ఓటీటీలో. ఈ జూలై 11 నుంచి ఆహాలో స్ట్రీమ్ కానుంది ఈ ఫిల్మ్. ప్రెజెంట్ బాలీవుడ్ లో డెబ్యూటెంట్స్ తో తెరకెక్కిన కిల్ ఫిల్మ్ బ్లాక్ బస్టర్ టాక్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తూ ఉండగా రివ్యూ పెడదామనుకుంటే భారతీయుడు ఆ ఒకటి అడుక్కు వంటి ఎన్నో సినిమాలున్నాయి తప్ప మా దగ్గర కిల్ సినిమానైతే తీసుకోలేదు. ఎనివే మీ దగ్గర థియేటర్ లో రన్ అవుతుంటే మిస్ కావద్దు. ఫుల్లీ యాక్షన్ ఫిల్మ్. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని హాట్ స్టార్ వాళ్ళు తీసుకున్నారు. ఇక శరత్ కుమార్ హిట్లిస్ట్ జూలై 9 నుంచి ఆహాలో స్ట్రీమ్ అవుతుండగా సోనాక్షి సిన్హా అప్కమింగ్ ఫిల్మ్ కాకుడా ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ కానుంది. జూలై 12 నుంచి జీఫేలో డైరెక్ట్ గా స్ట్రీమ్ కానుంది ఈ ఫిల్మ్. ఇక శర్వనంద్ మనమే సినిమా ఓటీటీ అగ్రిమెంట్ ప్రకారం ఎప్పుడైనా ఓటీటీలో సడన్ గా రావచ్చు. ఎక్స్పెక్టెడ్ రిలీజ్ డేట్ వచ్చేసి జూలై 12 ఇన్ హాట్ స్టార్. ఇక డబ్బింగ్ మూవీస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళ కోసం కొరియా నుంచి ఒక ఫిల్మ్, చైనా నుంచి మరో ఫిల్మ్, ఇండోనేషియా అండ్ జపాన్ నుంచి మొత్తం 4 సినిమాల్ని తీసుకొచ్చా. అన్ని కూడా తెలుగులో అవైలబుల్ గా ఉన్నాయి. ముందుగా కొరియా నుంచి చూసుకుంటే డిజాస్టర్ థ్రిల్లర్ ఫిల్మ్ కాంక్రీట్ యూటోపియా థియేటర్కల్ గా రిలీజ్ అయింది 2023లోనే అయినా ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్ లో హిందీ, తమిళ అండ్ తెలుగులో అవైలబుల్ గా ఉంది ఈ ఫిల్మ్. ఇక చైనా నుంచి ది గ్రేట్ ఆర్మ్స్ రాబరీ ఫిల్మ్. ఇది ఒక యాక్షన్ క్రైమ్ డ్రామా మిస్టరీ ఫిల్మ్. ఈ టైప్ ఆఫ్ జానర్ ఇష్టపడే వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్ లో హిందీ, తమిళ అండ్ తెలుగులో అవైలబుల్ గా ఉంది ఈ ఫిల్మ్. ఇక ఇండోనేషియా నుంచి హోటల్ మిలాటీ ఫిల్మ్. ఇది ఒక హర్రర్ మిస్టరీ థ్రిల్లర్. ఈ మూవీ బుక్ మై షోలో తెలుగుతో పాటు మల్టిపుల్ లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉంది. బుక్ మై షో అకౌంట్ లేని వాళ్ళు ఎక్కడ చూడాలో తెలిసనే అనుకుంటున్నా. ఇక జపాన్ నుంచి మాన్స్టర్ ఫిల్మ్. ఇది ఒక సైకలాజికల్ డ్రామాటిక్ మిస్టరీ థ్రిల్లర్. థియేటర్కల్ గా 2023లో రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ ప్రెజెంట్ జపాన్, తెలుగు, తమిళ అండ్ హిందీ లాంగ్వేజెస్ లో అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. వీటిలో ఏది కూడా కొత్తగా వచ్చింది కాదు. జానర్ చూసుకుని రేటింగ్స్ అండ్ ట్రైలర్ చూసి ఇంట్రెస్ట్ అనిపిస్తేనే వాచ్ చేయండి. ఆల్ మూవీస్ అవైలబుల్ ఇన్ తెలుగు వర్షన్. ఇక పార్వతీశం మార్కెట్ మహాలక్ష్మి ప్రెజెంట్ ఆహాలో స్ట్రీమ్ అవుతుండగా చాలా ఇయర్స్ తర్వాత హిట్ టాక్ తెచ్చుకున్న సుధీర్ బాబు హర్మారా ఫిల్మ్ పాజిటివ్ టాక్ తో కూడా బ్రేక్ ఈవెన్ కొట్టలేక డిసప్పాయింట్ చేయగా ఈ జూలై 11 నుంచి ఆహాలో స్ట్రీమ్ కావడానికి రెడీ అయింది. కల్కి ఓటీటీ రైట్స్ 2 డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. తెలుగు, తమిళ, కన్నడ అండ్ మలయాళం వర్షన్స్ అమెజాన్ ప్రైమ్ లో ఉండగా హిందీ లాంగ్వేజ్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో ఉంది. అయితే యాక్చువల్ గా 8 వీక్స్ అగ్రిమెంట్ ఉన్నా ఈ సినిమాని ఏవి రేట్స్ పెట్టి కొనడంతో మూవీ రన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కంప్లీట్ అయిన వెంటనే స్ట్రీమ్ అయ్యే ఛాన్స్ ఉంది. వీళ్ళ అగ్రిమెంట్ ప్రకారం అయితే ఆగస్ట్ 10 లో రిలీజ్ అవ్వాలి, బట్ రన్ తొందరగా అయిపోతే ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి మిడ్ వీక్ వరకు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సౌత్ అండ్ హిందీ వర్షన్ ని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ వాళ్ళు తీసుకోవడం వల్ల ఒకటి ముందు ఒకటి వెనక రావచ్చు. సో ఇప్పట్లో కలికి ఓటీటీ డేట్ ని మర్చిపోవడం బెటర్. ఇక సిరీస్ ల విషయానికి వస్తే శ్రేయా, ఇమ్రాన్ హష్మి, నజీరుద్దీన్ షా వంటి నోటెడ్ యాక్టర్స్ యాక్ట్ చేసిన షో టైమ్ సీజన్ 1 లో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉండగా 4 ఎపిసోడ్స్ ని ఇప్పుడు రిలీజ్ చేయగా రిమైనింగ్ 4 ఎపిసోడ్స్ జూలై 12 రాబోతున్నాయి. హాట్ స్టార్ లో 4 ఇండియన్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ కానుంది. ఇక నయా శర్మ లీడ్ రోల్ లో 36 డేస్ న్యూ సిరీస్ సోనీ లీవ్ లో జూలై 12 నుంచి స్ట్రీమ్ కానుంది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. ఇక శశిమందరం 6 ఎపిసోడ్స్ ఈటీవీ విన్ లో ప్రెజెంట్ స్ట్రీమ్ అవుతుండగా ఫస్ట్ ఎపిసోడ్ ని ఫ్రీగా స్ట్రీమ్ చేస్తున్నారు. ఇక మీర్జాపూర్ ఫ్యాన్స్ అంతా ఎంతగానో వెయిట్ చేస్తున్న సీజన్ 3 ప్రెజెంట్ 5 ఇండియన్ లాంగ్వేజెస్ లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఆల్రెడీ చూసిన వాళ్ళు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. హై మూమెంట్ ఏమైనా అనిపిస్తే మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోద్దు. త్రిషా కృష్ణన్ మెయిన్ లీడ్ లో బృందా అనే సిరీస్ తో ఓటీటీలో డెబ్యూ చేయబోతున్నారు. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. ఈ 2 ఆగస్ట్ నుంచి సోనీ లీవ్ లో 5 ఇండియన్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ కానుంది ఈ సిరీస్. ఇక నెట్ఫ్లిక్స్ త్వరలో ఒక బెస్ట్ డాక్యుమెంటరీ సిరీస్ ని స్టార్ట్ చేయబోతుంది. మోడర్న్ మాస్టర్స్ అంటూ పాత్ బ్రేకింగ్ మూవీస్ తీసిన డైరెక్టర్స్, యాక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఇలా చాలా మందిపై ఈ సిరీస్ లో డాక్యుమెంటరీ ఎపిసోడ్స్ రాబోతున్నాయి. ఈ సిరీస్ ఫస్ట్ రాజమౌళి గారి ఎపిసోడ్ తో స్టార్ట్ కానుంది. ఈ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 1 hour 14 minutes ఉండగా ఆగస్ట్ 2 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఎన్టీఆర్, ప్రభాస్, రానా, రామ్ చరణ్, కరణ్ జోహార్ అండ్ జేమ్స్ కెమెరాన్ వంటి చాలా మందిపై ఈ డాక్యుమెంటరీ ఎపిసోడ్స్ రాబోతున్నాయి. దీన్ని సీజన్స్ గా చేస్తే ఫ్యూచర్ లో ఇంకా చాలా మందిని ఈ సిరీస్ లో చూస్తాం. ఇవి ఓటీటీ అప్డేట్స్. ఇక స్మాల్ స్క్రీన్ అప్డేట్స్ విషయానికి వస్తే పొలిమేర 2 రీసెంట్ గా స్టార్ మాలో ప్రీమియర్ టెలికాస్ట్ అవగా ఈ మూవీ ఫస్ట్ టైం తెచ్చుకున్న టీఆర్పీ 6.21. మరి రిపీట్స్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. ఇక లాస్ట్ టెలికాస్ట్ తో అలవైకుంఠపురంలో ఫిల్మ్ ఒక రేర్ రికార్డ్ పెట్టిందని చెప్పొచ్చు.
లాస్ట్ టైం జెమినీలో టెలికాస్ట్ అయిన ఈ ఫిల్మ్ ఏకంగా 6.16 టీఆర్పీతో చాలా సినిమాల ప్రీమియర్ టెలికాస్ట్లను కూడా దాటేస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. త్రివిక్రమ్ గారి సినిమాలకి స్మాల్ స్క్రీన్ పై ఎలాంటి క్రేజ్ అయితే ఉంటుందో మరోసారి చూపెట్టింది ఈ ఫిల్మ్. ఇక విశ్వక్సేన్ గామి త్వరలో జీ తెలుగులో టెలికాస్ట్ కానుండగా ఈ మూవీ ఎంత టీఆర్పీ తెచ్చుకుంటుందో చూడాలి. ఇవి స్మాల్ స్క్రీన్ అప్డేట్స్. ఇక మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే కల్కి మూవీ ప్రెజెంట్ థియేటర్స్ లో ఎక్సలెంట్ గా రన్ అవుతుంది అండ్ చూసిన ప్రతి ఒక్కరూ విజువల్ వండర్ అని ట్యాగ్ ఇచ్చేశారు. ఈ మూవీలో మొత్తం మనం 3 వరల్డ్స్ ని చూసాం, కాశీ, షమ్మల అండ్ కాంప్లెక్స్. నెక్స్ట్ మూవీలో 4th వరల్డ్ ని కూడా చూడబోతున్నామట. విజువల్ గా కూడా సెకండ్ పార్ట్ దీనికంటే బెటర్ గా ఉంటుందని డైరెక్టర్ చెప్తున్నారు. నాని అండ్ నవీన్ పోలిశెట్టిని కూడా సెకండ్ పార్ట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నందమూరి కళ్యాణ్ రామ్ బర్త్డేకి అంతా బింబిసార 2 అప్డేట్ గురించి వెయిట్ చేస్తే డిసప్పాయింట్ చేస్తూ ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా ప్రీక్వెల్ అంటూ డైరెక్టర్ ని మార్చేసి వేరే మూవీని అనౌన్స్ చేశారు. ఇదైతే నందమూరి ఫ్యాన్స్ ని కాస్త డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. ఇక తన 21st మూవీ నుంచి కూడా లుక్ రిలీజ్ అయింది. సరిపోతే శనివారం మూవీ నుంచి 2 అప్డేటెడ్ లుక్స్ అయితే వచ్చాయి. అవే నాని అండ్ ప్రియాంక లుక్స్. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వదిలిన నాని లుక్స్ సైకోటిక్ గా ఉండగా సెకండ్ ది సాఫ్ట్ లుక్ రిలీజ్ చేశారు అండ్ ప్రియాంక అరుల్ మోహన్ ది పోలీస్ గెటప్ లో ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. లుక్స్ ఇంట్రెస్టింగ్. అసలు మూవీ కథ ఎలా ఉండబోతుందని ఎవరైనా గెస్ట్ చేస్తుంటే కమెంట్ చేయండి. నాని కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఒడేలాతో ఇంకో మూవీ ఫైనల్ అయింది. ఈ మూవీ 90s బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని టాక్. మ్యూజిక్ డైరెక్టర్ గా డిఎస్పీని కానీ సంతోష్ నారాయణ కానీ కన్సిడర్ చేస్తున్నారు. ఈ మూవీ బడ్జెట్ ఎంతో చెప్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. దాదాపు 120 నుంచి 150 కోట్ల మధ్య ఉంటుందని టాక్. ఇది పవన్ మహేష్ ల సినిమాల బడ్జెట్ కన్నా కూడా ఎక్కువ. మొత్తానికి నాని రేంజ్ వేరే లెవెల్ కి వెళ్లబోతుందన్నమాట. ఇక ఎలానే బడ్జెట్ పరంగా షాక్ ఇస్తున్న మరో హీరో కిరణ్ అబ్బవరం. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ రేంజ్ లో అయితే వర్కౌట్ కాలేదు. ఇప్పుడైతే తన అప్కమింగ్ ఫిల్మ్ పీరియడిక్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుండగా ఈ మూవీ బడ్జెట్ 20 కోట్ల పైనే అని తెలుస్తుంది. సినిమాకి సంబంధించిన బ్యాక్ డ్రాప్ లుక్, యాక్షన్ ఎపిసోడ్స్, కాస్ట్యూమ్స్ అండ్ మ్యూజిక్ అన్ని చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నాయని టాక్. అంతా ఓకే గానీ 2024 లో 20 కోట్ల బడ్జెట్ తో పీరియడిక్ డ్రామా అంటేనే ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది బిగ్ క్వశ్చన్. అప్కమింగ్ టు బిగ్ కాలీవుడ్ తెలుగు రైట్స్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తీసుకున్నారు. అవే సూర్య, కంగవే అండ్ విజయ్ గోడ్ ఫిల్మ్స్. తెలుగు వర్షన్ కి గాను నైజాం రైట్స్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తీసుకున్నారు. 2 సినిమాలకి పోటాపోటీగా బిజినెస్ అయితే జరుగుతుంది. గోడ్ సినిమాకైతే తెలుగు స్టేట్స్ 2 కూడా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళే తీసుకున్నారు. విజయ్ కెరీర్లో ఇక్కడ ఇది హైయెస్ట్ నెంబర్. సూర్య, కంగవాకి కూడా తెలుగులో 20 కోట్ల పైన ఆఫర్స్ వస్తున్నాయి. ప్రెజెంట్ నైజాంలో సినిమాలు ఎలా ఉన్నా బ్రేక్ ఏన్ అవుతున్నాయి. సో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు సేఫ్. బట్ సూర్యకి, కంగవా హిట్ కాలేదంటే మాత్రం తమిళ్లో అజిత్ విజయ్ తర్వాత నెంబర్ 1 ఎవరనే క్వశ్చన్ నుంచి సూర్యని తీసేయచ్చు. హిట్ అయిందంటే మాత్రం తన లైనప్ కి ఇది మేలేజ్ ఇచ్చినట్టే. దీనిపై సెపరేట్ గా వీడియో కావాలంటే కమెంట్ చేయండి. ఇక వీటికన్నా ముందే రిలీజ్ అవుతున్న పెద్దగా హైప్ లేని పాన్ ఇండియా ఫిల్మ్ ఇండియన్ 2 రిలీజ్ కి ఇంకా 3 డేస్ మాత్రమే ఉన్న బుకింగ్స్ ఇంకా ఎక్కడ ఓపెన్ కాలేదు. ఇండియన్ 2 అని కొడితే స్టిల్ భారతీయుడే కనిపిస్తుంది. బట్ ఈ సినిమా కూడా బిజినెస్ గట్టిగానే జరిగింది. దీని బిజినెస్ డీటెయిల్స్ పై సెపరేట్ గా వీడియో చేద్దాం. అసలు ఇండియన్ 2 డే 1 వరల్డ్ వైడ్ గా ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేయండి. విశ్వక్సేన్ యాజ్ లైలా అని అనౌన్స్ చేసినప్పుడు అసలు ఎలా కనిపించబోతున్నాడని డౌట్ అయితే ఉండగా రీసెంట్ గా ఈ మూవీ నుంచి ప్రీ లుక్ ని రిలీజ్ చేశారు. దీన్ని చూసిన నెటిజన్స్ రెమోకి రీమేక్ ఏమైనా తీస్తున్నారా అని డౌట్ ని రేస్ చేస్తున్నారు. ఈ మూవీ February 14, 2025 రిలీజ్ కానుంది. మరి లేడీ గెటప్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇక డైరెక్టర్ అనుదీప్ తో 14 రీల్స్ ప్రొడక్షన్ లో ఒక మూవీ చేయబోతున్నాడు విశ్వక్. మరి అనుదీప్ డైరెక్షన్ విశ్వక్ కి ఏ మేర సెట్ అవుతుందో చూడాలి. పుష్ప 2 December 6న రిలీజ్ కాబోతున్నట్టు అందరికీ తెలిసిందే. షూట్ చేయాల్సిన భాగం చాలా ఉండడంతో మూవీని పోస్ట్ పోన్ చేశారు. చాలా వరకు మూవీని రీషూట్ చేస్తుండగా మెజారిటీ ఆఫ్ ఎపిసోడ్స్ ఆ గంగమ్మ తల్లి జాతర అండ్ క్లైమాక్స్ లోనే ఉన్నట్టు తెలుస్తుంది. యాక్చువల్లీ పుష్ప 2 షూటింగ్ అప్డేట్స్ మొదలైన దగ్గర నుంచి కూడా ఈ గంగమ్మ తల్లి జాతర ఫైట్ గురించి ఎక్కువగా విన్నాం. ఇది మూవీలో కీ యాక్షన్ ఎపిసోడ్. డెఫినెట్ గా సెకండ్ హాఫ్ లోనే వస్తుంది. బట్ ప్రెజెంట్ చేస్తున్న క్లైమాక్స్ ఈ జాతర ఫైట్ అయితే మాత్రం ఒక హై ఫీల్ తో బయటకు వస్తాం. ప్రెజెంట్ అయితే షూటింగ్ చాలా పెండింగ్ ఉంది. ఆగస్ట్ కల్లా కంప్లీట్ చేసే టార్గెట్ తో వర్క్ చేస్తుంది ఈ మూవీ టీమ్. అల్లా నరేష్ గారి అప్కమింగ్ ఫిల్మ్ బచ్చలమల్లి మూవీ నుంచి గ్లిమ్స్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. అసలు ఆ లుక్ చూస్తే పుష్ప లుక్ కి పోటీ ఇచ్చే విధంగా ఉంది. అండ్ మూవీ ఏదో ఈసారి వర్కౌట్ అయ్యేలానే కనిపిస్తుంది. మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. దేవర మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ స్టిల్ యూట్యూబ్ ని షేక్ చేస్తుంది అండ్ నాలా చాలా మంది ప్లేలిస్ట్ లో స్టిల్ దుమ్ము దులిపిస్తుంది. అయితే ఇప్పుడు సెకండ్ సాంగ్ రిలీజ్ అవడానికి రెడీ అయింది. రీసెంట్ గానే సాంగ్ షూట్ కూడా చేశారు. లిరికల్ వీడియో కంప్లీట్ అయ్యాక ఇదే మంత్ లో ఇంకో 10 డేస్ లో సాంగ్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదైతే ఫస్ట్ సాంగ్ అంతా హైలో అయితే ఉండదు. బట్ సాఫ్ట్ పీపుల్ కోసం ఒక మెలోడీ వదిలితే చాలు ఆల్బమ్ ని హిట్ చేసే బాధ్యత మాది. బాలకృష్ణ గారి సన్ నందమూరి మోక్షజ్ఞ సినిమాలపై ఇంట్రెస్ట్ లేదంటూ ఎంట్రీ ఇచ్చే ఛాన్సే లేదన్నట్టు అప్పట్లో చెప్పారు. కాలం గడిచే కొద్దీ చుట్టూ ఉన్న నటుల్ని వాళ్ళ క్రేజ్ అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని చూస్తూ ఖచ్చితంగా తనకి ఎలాంటిది కావాలనుకుంటూ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు మోక్షజ్ఞ. త్వరలోనే అఖిల్ రేంజ్ లోనే మోక్ష ఎంట్రీ కూడా ఉండబోతుంది. బాలి అన్ని పగడ్బందీగానే ప్లాన్ చేశారు. రీసెంట్ గా వదిలిన మోక్షజ్ఞ లుక్స్ అయితే అదిరిపోయాయి. ఈ లుక్ లో ఆది లాంటి ఒక కాలేజ్ అండ్ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ పడిందంటే ఎక్సలెంట్ గా ఉంటుంది. మరి మోక్షజ్ఞ ఎలా పర్ఫార్మ్ చేస్తాడో చూడాలి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మోక్షజ్ఞని ఎలా రిసీవ్ చేసుకుంటారో జెన్యూన్ గా కమెంట్ చేయండి. కుబేరా మూవీ నుంచి రష్మిక క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోని రిలీజ్ చేశారు. నాకైతే చూసాక డిజిటల్ మూవీ గుర్తొచ్చింది. మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ ఫిల్మ్ రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమా September 7న తమిళ, తెలుగు, మలయాళం అండ్ హిందీ లాంగ్వేజెస్ లో రిలీజ్ కానుంది. డాన్స్ కొరియోగ్రాఫర్స్, డైరెక్టర్స్ అండ్ హీరోస్ గా మారి హిట్స్ ఇచ్చిన సందర్భాలు చాలానే చూసాం. లారెన్స్ అండ్ ప్రభుదేవ వంటి వాళ్ళు అటు డైరెక్టర్ గా ఇటు హీరోగా కూడా
మంచి మంచి హిట్స్ ఇచ్చారు. ఇప్పుడు అదే కేటగిరీలోకి వెళ్లబోతున్నాడు జానీ మాస్టర్. కొరియోగ్రాఫర్ గా టాప్ ప్లేస్ లో ఉన్న ఈ టైంలో రన్నర్ అనే మూవీతో హీరోగా డెబ్యూ చేయబోతున్నాడు. మరెంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి. పవన్ కళ్యాణ్ గారి సినిమాల అప్డేట్స్ కోసం చాలా మంది ఫ్యాన్స్ కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు. అయితే దీని గురించి కళ్యాణ్ గారు డైరెక్ట్ గా స్టేజ్ పైన ఆన్సర్ ఇచ్చారు. టైం దొరికినప్పుడు ప్రొడ్యూసర్లు నష్టపోకుండా 2-3 డేస్ షూటింగ్స్ కి వెళ్తా అంటూ ప్రెజెంట్ ఉన్న కండిషన్స్ లో 2-3 డేస్ ఇస్తే కంప్లీట్ అయ్యేది ఓజీ ఫిల్మ్. చాలా మంది ఈ సినిమా 2025 లో వస్తుందని చెప్తున్నారు. బట్ కళ్యాణ్ గారు రెగ్యులర్ గా ఒక 10 డేస్ షెడ్యూల్ కి వెళ్లారంటే మాత్రం 2024 లోనే మూవీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్ని పెద్ద సినిమాల మధ్యలో ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవ్వాలంటే పండుగలు, రిలీజ్ డేట్లు, హాలిడేస్ అండ్ క్లాష్ తో సంబంధం లేదు. ముందు రోజు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసినా కూడా Day 1 రికార్డ్స్ తో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన హిస్టరీ అయింది. సో ఆయన డేట్స్ ఇవ్వడమే లేట్. ఇక గేమ్ చేంజర్ విషయానికి వస్తే ఏ హీరో ఇప్పటి వరకు తన ప్రైమ్ టైమ్ లో ఇవ్వనని రోజులు చరణ్ గేమ్ చేంజర్ కోసం ఇచ్చాడు. 2021 సెప్టెంబర్ 8 to 2024 జూలై 6 2 years 10 months పైనే కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా ఇంత హై ప్రైమ్ టైమ్ లో ఉన్నప్పుడు ఇన్ని డేట్స్ ఇచ్చిన హీరోగా నిలిచిపోతాడు చరణ్. రీసెంట్ గా చరణ్ పార్ట్ ఆఫ్ షూటింగ్ ఈ మూవీకి కంప్లీట్ అయింది. ఫ్యాన్స్ అయితే దరిద్రం వదిలిందని అనుకుంటున్నారు. అసలు బుచ్చిబాబు సినిమాలో జాయిన్ అవుదామంటే లుక్ ప్రాబ్లం, మేక్ ఓవర్ ప్రాబ్లం, అలానే ఇంకో సినిమాకి జాయిన్ అవడం కూడా కష్టం. అండ్ ఇన్నాళ్ళకి చరణ్ కి ఫ్రీడమ్ అయితే వచ్చింది. సినిమా నుంచి వస్తున్న వర్కింగ్ స్టిల్స్ అన్ని కూడా సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇక మూవీ అయితే చాలా మంది 2025 లో వస్తుంది అంటూ 2024 లో రాదని ఎక్స్ట్రాగా ఓన్ ఒపీనియన్ ఇస్తున్నారు. జూలై 1st వీక్ కి షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఫిల్మ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం 6 months అయితే తీసుకోదు. డైరెక్టర్ రీసెంట్ గా అనౌన్స్ చేశారు. మూవీ ఎడిటింగ్ కంప్లీట్ అయ్యాక రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తామంటూ. December 20 పర్ఫెక్ట్ డేట్. పుష్ప 2 రన్ కోసం లేక వేరే సినిమాల కోసం ఆగడానికి ఇది చిన్న సినిమా కాదు. శంకర్ రామ్ చరణ్ ల ఫిల్మ్ దిగితే రికార్డు ముక్క మిగలదు. సో 2025 రిలీజ్ అనేది ఫిక్స్ అవ్వాల్సిన పని లేదు. డిసెంబర్ లో రిలీజ్ అయ్యే ఛాన్సులు హెవీగా ఉన్నాయి. అఫీషియల్ అనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయండి చాలు. ఇక సలార్ విషయానికి వస్తే రీసెంట్ గా జపాన్ లో మూవీ రిలీజ్ అవగా చాలా మంది జపాన్ కలెక్షన్స్ గురించి అడుగుతున్నారు. జపాన్ లో ఈ మూవీ జూలై 5th రిలీజ్ అవగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే బిఫోర్ Day 1 2.5 million yens ని కలెక్ట్ చేయగా ఫస్ట్ వీకెండ్ 15 మిలియన్లకి పైగా కలెక్ట్ చేస్తూ తెలుగు సినిమాల పరంగా టాప్ 3 ప్లేస్ ని సొంతం చేసుకుంది ఈ ఫిల్మ్. ఫస్ట్ ప్లేస్ లో 44 మిలియన్ యన్స్ తో ట్రిపుల్ టాప్ లో ఉండగా 23 మిలియన్ యన్స్ తో సాహో సెకండ్ ప్లేస్ లో. ఇప్పుడు సలార్ ఎగ్జాక్ట్ నెంబర్ తెలియకపోయినా ఫస్ట్ వీకెండ్ కే 15 మిలియన్లకి పైగా కలెక్ట్ చేస్తూ థర్డ్ ప్లేస్ ని అయితే రీచ్ అయింది. మరి ఫుల్ రన్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్స్ ద వీడియో. ఇవి వీకున్న ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీటిలో మీరు ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ వీక్ ఇదే సిరీస్ లో మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.